అందరికీ వందనాలండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమండి. పరిశుద్ధుడైన మా దేవ, చదువుతుండగా నన్ను వినుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, నహూము గ్రంథం వరకు వచ్చామంటే కేవలం మీ కృప, మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న కొద్ది ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నినేమును గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడకు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోచేయును. బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడు ఎవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తనయందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దాని నివారణ చేయును. ముండ్ల కంపవలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోదురు. నినేవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. 12వ వచనం నుండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నినేవే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక ఉందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమే కాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికిమాలిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. 15వ వచనమండి. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు దాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా నీ పండుగలను ఆచరించుము, నీ మొక్కుబళ్లను చెల్లించుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. నెక్స్ట్ అధ్యాయం 2వ అధ్యాయం అండి.